మధ్య దేశంలో ఆత్మారాముడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. విష్ణు భక్తుడు, వేదాంత పారంగతుడు. ఆయన తండ్రి గారు చనిపోయారు. బంధువులు, స్నేహితులు అందరూ కలిసి ఆయనను మోసం చేశారనుకో, ఆయనే వృధా పరుచుకున్నాడో, మొత్తానికి ధనమంతా పోయింది. వృత్తి నశించింది. ఎవరూ లక్ష్య పెట్టట్లేదు. తన అవస్థను తాను తెలుసుకుని కపిల తీర్థానికి వేంచేసి అక్కడ స్నానం చేసి చివరకు వెంకటాద్రికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. వెంకటాచలంలో స్వామిని గురించి ఆలోచిస్తూ చింతాశోక పరాయణుడే ఉన్నాడట. ఒక గుహలో కుమార యోగీంద్రుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన పాదాలకు నమస్కరించి తనకు హితం గురించి చెప్పమన్నాడట. కొంతసేపు సనత్ కుమారుల వారు ధ్యానించి, నీవు పూర్వ జన్మంలో పాపాలు చేశావయ్యా, ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు. పాపాలకు జనని అయినటువంటి మహాలక్ష్మి సర్వ పాపాలు పోగొడుతుంది. ఆమెను శీఘ్రంగా నీవు ప్రార్థించు. కుమార యోగీంద్రుల వారు అంతర్ధానమైపోయారు. స్వామి పుష్కరిణి వద్దకు వెళ్లి స్నానం చేసి స్వామి యొక్క దివ్య నామాన్ని స్మరించాడట. అంతే వెంటనే శ్రీమన్నారాయణుడు లక్ష్మీ భూదేవుల సహితంగా అక్కడ వేంచేశారట. నీకు దీర్ఘాయువును, దీర్ఘకాల మహదైశ్వర్యాన్ని ప్రాప్తింపజేస్తున్నానన్నారు. అని స్వామి అంతర్ధానమయ్యారట.